హలో, హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడ ఈరోజు పొద్దున్నే పూలు వచ్చినాయి అన్నమాట. ఏం పూలు? తామర పూలు. ఇవి ఎర్ర పూలు ప్లస్ తెల్ల పూలు, అంటే కలువలు తామరలు రెండు అన్నమాట అవి. ఇంకా మార్నింగే వచ్చినాడు. ఇంకా అబ్బాయి రామకృష్ణకి ఇల్లు కూడా చూపించాలి కదా అని లేచి కిందికి పోయి ఆ పిల్లోడికి అడ్రస్ అది చెప్పి ఇంకా పూలు వస్తే తెచ్చుకొని ఇంకా ఇట్లా పెట్టేసుకున్నాను. ఇంకా పూజ చేసేసుకుందాం అనేసి ఇంకా బయటనే అంట్లు తోముకుని ఇంకా బయటనే వెళ్ళండి. ఇంట్లో అయితే లేదు, చింకు చాలా చిన్నగా ఉంది. సో నిన్నే ప్రశాంతంగా కూర్చొని తోముకోవచ్చు. నైట్ అన్నీ బయట పెట్టేసుకుంటా పొద్దున్న లేసి మోటార్ వేస్తే వాటర్ వస్తాయి. ఇంకా తోమేసి అంతా చేసుకుంటానమాట. అదే ఇంకా ఒకసారి అయిపోతాయి పనులు, కసులు బండలు అంట్లు అన్నీ బయట. ఇంక ఇట్లా అంతా నీట్గా ఊడ్చుకున్నాక అంట్లు తోమేసి ఇంకా అవి సర్దుకొని ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇంక ఈరోజు కొంచెం ఇట్లా బయట గేట్ లాగా ఉంది కదా, అక్కడ వేద్దాం బాగుంటుందేమో అని అక్కడ వేస్తున్నాను. ఎంతైనా ఇంటి ముందర ముగ్గు శుభప్రదం కదా. ముగ్గులు వేసుకోకుంటే అసలు ఉండలేమబ్బా. నాకైతే పెద్ద పిచ్చి. మెయిన్ ఇంటి ముందు చుక్కల ముగ్గులు వేయాలంట, ఇంకా మంచిది. చుక్కల ముగ్గులు వేసుకుంటే ఏదైనా సరే ముగ్గే, కాకపోతే చుక్కల ముగ్గు ఏంటంటే కొంచెం చుక్కల్ని కలపడంలో మనకు పొద్దున్నే బ్రెయిన్ బాగా యాక్టివ్ అవుతుంది. అందుకోసం చుక్కల ముగ్గులు అయితే మార్నింగ్ వేసి కూడా మంచిదే. ఎంతమందికి చుక్కల ముగ్గులు వచ్చు అనేది నాతో కామెంట్ అయితే చేయండి. నాకైతే పర్లేదు, మరీ ఎక్కువ అయితే రావు. డిజైన్లు అయితే వేస్తా కానీ చుక్కల ముగ్గులు లిమిట్ అనమాట, కొన్ని వచ్చు. ఇంకా డిజైన్ ఇంకా ఓన్గా ఎంతైనా క్రియేట్ చేసి వేస్తా. ఈ చుక్కల ముగ్గులు కూడా ఓన్గా చేయొచ్చు ఎక్స్పర్ట్స్ అయితే. నాకు ఓకే, కొన్ని మాత్రమే వచ్చు. నేను కొన్ని లిమిట్గా వేసుకుంటాను అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.